ఇక అమిత్ షాకు నిజంగా అంబేద్కర్ గురించి మాట్లాడే కించపరిచే హక్కు ఉందా అంటే ఇదిగో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది చూడండి. 1915లో న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో చదవడం నుంచి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకోవడం దగ్గర నుంచి, యూనివర్సిటీ ఆఫ్ బాన్ ఇన్ జర్మనీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మళ్ళీ డిగ్రీలు చేయడము, 1952లో మళ్ళీ కొలంబియా యూనివర్సిటీలో చదవడము, మన ఉస్మానియా యూనివర్సిటీలో అంబేద్కర్ చివరి డిగ్రీ చేయడము, ఇవన్నీ కూడా రికార్డులే. మన దేశంలో ఇప్పటికీ అంబేద్కర్ అంత ఎక్కువ చదువుకున్న మరో వ్యక్తి లేరు. వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అంబేద్కర్. రాజ్యాంగం రాశాక కూడా ఈ దేశ మహిళలకు స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించే హిందూ కోడ్ బిల్లు కోసం ఫైట్ చేశారు. చివరి శ్వాస దాకా దేశ ప్రజలంతా సమానంగా ఆత్మగౌరవంతో బతకడానికి ఏం కావాలో అదంతా చేశారు. మహిళలకు మెటర్నిటీ లీవుల దగ్గర నుంచి, కార్మికులకు పని గంటల విధానం దగ్గర నుంచి అంబేద్కర్ కృషితోనే ప్రతిదీ సాధ్యమైంది. మరి అమిత్ షా ఏం చదివారు అని గూగుల్ చేస్తే ఆయన బిఎస్సీ చదివారు, బ్యాంకులో పనిచేశారు, స్టాక్ బ్రోకర్ గా పనిచేశారు, ఆయన తండ్రి దగ్గర పాత సామాన్లు కొని తుక్కు వ్యాపారం కూడా చేశారు అని చెప్పి గూగుల్ చెప్తోంది. మరి అమిత్ షా ఈ దేశానికి ఏమైనా చేశారు